ఇంక స్ట్రీమ్ అవ్వలేగా వస్తుందా? Hello everyone, am I audible? Yes. Am I audible? Please answer in the chat box. I'll read it in my mobile. Am I audible? Okay. Okay, let us start the session. Today we are going to deal with number system. So this is the first quant class for you, right? This is the first quant class. Today we'll try to complete at least the basic part of number system. Okay, this will be there. This will be very useful if you are preparing for SSC, bank, railways and TSPSC exams as well. So this is the basic chapter. Out of all the chapters, this is very important chapter. Even in SSC CGL 2023, SSC CGL 2023 లో కూడా ఒక 3 questions వచ్చాయండి out of 25 questions. So very important chapter. Okay, let us start. Now what do we have here? Which number system we will use? Which number system we'll use means we'll use decimal number system. Decimal number system. Decimal number system. అసలు ఈ డెసిమల్ నంబర్ సిస్టంలో ఏముంటాయి అనేది చూద్దామండి. ఈ డెసిమల్ నంబర్ సిస్టంలో మనకి 2 types ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఏ నెంబర్స్ అంటే we have something called as real numbers, we have something called as complex numbers. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నట్టుంది కదా. అసలు రియల్ నంబర్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. అంటే ఇమాజినరీ నెంబర్స్ కదండి, విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. సపోజ్ ఇలా అన్నా అనుకోండి 2 + i3 or 2 + 3i, all these numbers will come under complex numbers. But we don't have complex numbers in our syllabus. మీరు either SSC రాసినా, బ్యాంకింగ్ రాసినా, రైల్వేస్ రాసినా, TSPSC ఎగ్జామ్స్ రాసినా కానీ మీకు కాంప్లెక్స్ నెంబర్స్ అనేది చాప్టర్ లేదండి, ఎందులోనూ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ విల్ డిస్కస్ అబౌట్ రియల్ నంబర్స్ ఓన్లీ రియల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో రియల్ నెంబర్స్లో వీ హ్యావ్ 2 types ఆఫ్ నెంబర్స్. కెన్ యూ గెస్ ఇట్? వాట్ యు ఆర్ టెలింగ్? రియల్ నెంబర్స్లో ఏ నెంబర్స్ ఉంటాయి చెప్పండి. రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డెసిమల్స్ యాజ్ వెల్. ఈ డెసిమల్స్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. సో రేషనల్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్. అవునా కదా? రేషనల్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్. సో ఫస్ట్ రేషనల్ నెంబర్స్ చూద్దాం. I'll write here rational numbers. Rational numbers are divided into 3 parts again, which are in the form of p/q form. I told you, right? So we have integers and we have fractions, and these two again will come in decimals as well. But what are integers? Rational numbers are those numbers which are in the form of p/q form, but అందులో ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ కూడా ఉంటాయి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్? అసలు ఇంటీజర్స్ అంటే ఏంటండి? ఇంటీజర్లో ఒక లైన్ ఉంటుంది కదా,
ఆ లైన్ ఏంటి? ఇప్పుడు ఒక ఇంటీజర్ లైన్ వేసామనుకోండి, అందులో మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది? 0. ఓకే, మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది? 0. ఇటువైపు ఏముంటాయండి? 1 2 3 4 సో ఆన్ ఇన్ఫైనైట్. మరి ఇటువైపు ఏముంటాయి? -1 -2 -3 సో ఆన్ మైనస్ ఇన్ఫైనైట్. ఓకే, సో ఇంటీజర్స్లో ఏ నెంబర్స్ ఉంటాయి? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 0. సో ఓన్లీ ఈ 3 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0. ఫ్రాక్షన్స్లో ఏ నెంబర్స్ ఉంటాయి? ఫ్రాక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉంటాయండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ నథింగ్ బట్, ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ తీసుకుందాం, ఆ నెంబర్ వచ్చేసి 2/3 అన్నారు అనుకోండి. 2/3 అనే నెంబర్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఎందుకంటాము? బికాస్ యోర్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. ఎప్పుడైనా డినామినేటర్ పెద్దగాను న్యూమరేటర్ చిన్నగాను ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే, సో ఇఫ్ ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ యూ రైట్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్. రేషనల్ నెంబర్స్ అన్నీ p/q ఫామ్లోనే ఉంటాయండి. ఇంటీజర్స్ అయినా p/q ఫామ్లోనే ఉంటాయి, ఫ్రాక్షన్స్ అయినా p/q ఫామ్లో ఉంటాయి. ఇంటీజర్స్ అలా p/q ఫామ్లో ఉంటాయి. ఈజ్ 2a రేషనల్ నెంబర్? అవునని నేనే చెప్పాను కదా. ఎలా? బికాస్ యూ కెన్ రైట్ దిస్ 2 యాజ్ 2/1. 2ని 2/1 అని రాసుకోవచ్చు కదా. దట్స్ హౌ ఇట్ వుడ్ బి రేషనల్ నెంబర్స్. అలానే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాపర్ ఫ్రాక్షన్, రైట్? p/q ఫామ్లోనే ఉంటుంది కదా, బట్ p షుడ్ బి లెస్ దాన్ q. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7/11 ప్రాపర్ ఫ్రాక్షనా కాదు? న్యూమరేటర్ చిన్నగాను డినామినేటర్ పెద్దగాను ఉండాలి. న్యూమరేటర్ చిన్నగాను డినామినేటర్ పెద్దగాను ఉండాలి. పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్. ఎస్ సాహితి, ఎస్ కరెక్ట్ ఫర్ ఇంటీజర్స్. ఓకే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రివర్స్. ఎస్ అన్నా, ఎగ్జాక్ట్గా రివర్స్గా ఉండాలి కదా. ఎలా ఉంటాయి నెంబర్స్ అనేవి? ట్రై టు ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. టెల్ మీ, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి కండిషన్ ఏమై ఉంటుంది? p షుడ్ బి గ్రేటర్ దాన్ q. p షుడ్ బి గ్రేటర్ దాన్ q. ఏమవుతుందండి ఇది? 11/7 ఆర్ యూ కెన్ టేక్ 3/2 సంథింగ్ లైక్ దట్. ఒకవేళ డినామినేటర్ పెద్దగాను న్యూమరేటర్ చిన్నగాను ఉంటే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అదే డినామినేటర్ చిన్నగా న్యూమరేటర్ పెద్దగా ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ చూద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో జనరల్గా ఇప్పుడు a/b/c ఉందనుకోండి. ఓకే, a/b/c ఉందనుకోండి, ఎలా రాయొచ్చు ఇది? దీన్ని ac + b/c లాగా రాయొచ్చా? ac + b/c లాగా రాయొచ్చు. అంటే ఇది ఎలా రాయొచ్చు? 1 2/3 అంటే ఎలా రాయొచ్చు అండి? 1 × 3 + 2. 1 × 3 + 2 అంటే 5/3 లాగా రాయొచ్చు. సో rational numbers are divided into 3 kinds of numbers. Again here integers will come, fractions will come, decimals also will come. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేనేమన్నాను, రియల్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ కదా. సో రేషనల్ నెంబర్స్లో డెసిమల్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్లో కూడా డెసిమల్స్ ఉంటాయి. దట్స్ వై ఐ హావ్ రిటన్ సపరేట్లీ. ఓకే, రేషనల్ నెంబర్స్లో సపరేట్గా డెసిమల్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఆల్సో దెర్ విల్ బి డెసిమల్స్. విల్ సపరేట్లీ డీల్ విత్ డెసిమల్స్ లేటర్. ఫస్ట్ రేషనల్ నెంబర్స్ ఏంటో చూద్దాం. రేషనల్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ డివైడెడ్, విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్. p/q ఫామ్లో ఉన్న ప్రతిదీ మనం రేషనల్ నెంబరే అంటామండి. అంటే ప్రతిదానికి ఒక న్యూమరేటర్ డినామినేటర్ ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. సిమిలర్లీ రేషనల్ నెంబర్స్ ఏం కేటగిరీస్ ఉన్నాయండి? ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఇంటీజర్స్లో ఏంటి? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0, బికాస్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్లో ఏమి ఉంటాయి? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. ఒకవేళ న్యూమరేటర్ అనేది ఇట్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్, వీ కాల్ ఇట్ యాజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ మోర్ దాన్ డినామినేటర్, వీ కాల్ ఇట్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ generally is in the form of a/b/c.
దట్ ఈస్ నథింగ్ బట్ AC ప్లస్ B బై C. ఓకే, సో 5/3 1 2/3 అని ఎలా రాయొచ్చు, 5/3 అని రాయొచ్చు. క్విక్గా ఇది చెప్పండి, 4 1/5 అని ఎలా రాయొచ్చు? టెల్ మీ ద ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. 4 1/5 అని ఎలా రాయొచ్చు? 4 1/5 ని ఎలా రాయొచ్చు? టెల్ మీ క్విక్లీ. ఎస్, ఇట్ ఈస్ 21/5. ఇట్ ఈస్ 21/5. 21/5 కింద 5 ఉంది కదండి, సో ఇట్ షుడ్ బి 21/5. వెరీ వెరీ గుడ్, 21/5. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇందాక రేషనల్ నెంబర్స్ మాట్లాడాం, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడలేదు కదా. నేనేమన్నాను, రేషనల్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఫార్మ్. ఏదైనా P/Q ఫామ్లో ఉంటే దాన్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఒకవేళ P/Q ఫామ్లో లేకపోతే దాన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. జనరలీ P/Q ఫామ్లో లేనివి ఏమి ఉంటాయంటే వాటిని మనం సర్ట్స్ అంటామండి. సర్ట్స్ అంటే ఎలా ఉంటాయంటే √2, √3, √4. ఇప్పుడు √2నే తీసుకుందాం. √2 ఫామ్ నెంబర్ ఏంటండి? వాట్ ఈస్ ద వాల్యూ? 1.41428 సో ఆన్. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ న్యూమరేటర్లో ఉన్నాయో తెలియదు, ఎన్ని నెంబర్స్ డినామినేటర్లో ఉన్నాయో తెలియదు. సో అప్పుడు P/Q ఫామ్లో ఎలా రాయగలుగుతాం? రాయలేం. సో ఇఫ్ యూ కాంట్ రైట్ ఇన్ P/Q ఫామ్, ఆ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, ఆ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో సింపుల్. రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్, డెసిమల్స్, అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మీరు ఒక పెద్ద ప్రాబ్లం ఇస్తారండి, బట్ ఆప్షన్స్ వాల్యూస్లో ఇవ్వరు. దే విల్ ఆస్క్ వెదర్ ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ ఆర్ ఎ డెసిమల్, సిమిలర్ కైండ్. ఓకే, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, అండ్ వీ విల్ సీ నౌ వాట్ ఆర్ డెసిమల్స్. ఇప్పుడు డెసిమల్స్ గురించి మాట్లాడదామండి. డెసిమల్స్లో 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటియో ముందు చూస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 3 kinds ఆఫ్ నెంబర్స్ రాస్తాను చూడండి, 1 2 3. ఓకే, ఫస్ట్ కైండ్ వచ్చేసి సపోజ్ ఇలా 0.3, 0.57, 1.365 so on etc. Okay, next 2.63333 so on. లేకపోతే let's say this is also 3 only. Okay, 5.6666 so on. Next 32.151515 so on. Next 7.6754 so on. 8.7395 so on. జస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను ర్యాండమ్గా, 11.234575 సో ఆన్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ రాసిన దానికి సెకండ్ రాసిన దానికి ఏంటి తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 and 2? ఏంటి తేడా చెప్పండి? టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్. టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ నెంబర్స్? ఏంటిదండి తేడా? టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, హియర్ ద డెసిమల్ ఈజ్ స్టాపింగ్. డెసిమల్ అనేది ఆగుతుంది కదా, ఇక్కడ నెంబర్స్ అనేవి ఆగుతున్నాయా? నో, ఇట్ ఈస్ రిపీటింగ్, రైట్? ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ రిపీటింగ్ అండ్ రిపీటింగ్ అండ్ రిపీటింగ్. సో దీన్ని ఒకవేళ డెసిమల్ అనేది ఆగుతూ ఉంటే we call the decimals as terminating decimals. Okay, in English there is a word called termination. Termination ante entandi stop అని అర్థం. So these decimals we call it as terminating decimals. ఇక్కడ decimals అనేది ఆగుతున్నాయా? Are they stopping here? No, right? If they are not stopping, we call the decimals as non-terminating decimals. Non-terminating decimals. చెప్పండి, ఫస్ట్ దాంట్లో డెసిమల్స్ దే ఆర్ స్టాపింగ్, we are calling it as terminating. సెకండ్ దాంట్లో ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్, we are calling it as నాన్ టర్మినేటింగ్. థర్డ్కి చెప్పండి, ఆర్ ద డెసిమల్ పాయింట్స్ టర్మినేటింగ్ ఎట్ సమ్ పాయింట్? ఎస్ ఆర్ నో? ఇక్కడ డెసిమల్స్ ఆగుతున్నాయా లేదా? డెసిమల్స్ ఆగుతున్నాయా? ఎస్, టెల్ మీ. ఆగుతున్నాయా? చెప్పండి, చాట్ బాక్స్లో చెప్పండి. నో.
సో వీటిని కూడా మనం ఏమంటాం, నాన్ టర్మినేటింగ్ అంటాం, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాం. ఓకే, ఫస్ట్ వి టర్మినేటింగ్ డెసిమల్స్, సెకండ్ వి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్, థర్డ్ ఇది కూడా నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. బట్ ఈ రెండింటికి తేడా ఏంటి చెప్పండి, ఈ రెండింటికి తేడా ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇది టర్మినేటింగ్, మరి ఒకసారి రాయొచ్చు కదా, 2 సార్లు ఎందుకు రాశారు? వై ఐఎమ్ కాలింగ్ దిస్ అండ్ దిస్ యాజ్ డిఫరెంట్. ఏంటి డిఫరెన్స్, ఏంటి తేడా ఈ రెండిట్లో ఏంటి అంటే, ఒకసారి డెసిమల్ తర్వాత చూడండి, అవే నెంబర్స్ రిపీట్ అవుతున్నాయా లేదా. ఇక్కడ చూడండి, డెసిమల్ తర్వాత చూడండి, అవే నెంబర్స్ రిపీట్ అవుతున్నాయా. ఇక్కడ చూడండి 151515 రిపీట్ అవుతున్నాయి, ఇక్కడ కేవలం 6 మాత్రమే రిపీట్ అవుతుంది, ఇక్కడ కేవలం 3 మాత్రమే రిపీట్ అవుతుంది. అంటే రిపీటేషన్ అనేది సేమ్ ఉందండి. ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ వన్ మోర్ వర్డ్ ఫర్ రిపీటేషన్, దాట్ వర్డ్ వి కాల్ ఇట్ యాజ్ రికరింగ్. ఓకే, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అండి ఇవి. ఓకే, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ ఇవి, అంటే రిపీటింగ్ డెసిమల్స్. The same numbers are being repeated so many times, that's why we call those decimals as recurring decimals. అదే ఇక్కడ అలానే ఉందా, ఇక్కడ అలా ఉందా, ఇక్కడ ఎలా ఉంది, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. Okay, we have 3 types of decimals. Again I am telling you, టర్మినేటింగ్ డెసిమల్స్ ఉన్నాయి, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ ఉన్నాయి, అండ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. ఈజ్ దట్ క్లియర్ ఫర్ యూ? క్లియరా కాదా? 2 నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ నెంబర్స్. ఎస్, ఈజ్ దట్ క్లియర్? ఎస్, టెల్ మీ, ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. క్లియరా కాదా అండి? టెల్ మీ, ఎస్ ఆర్ నో. ఓకే ఓకే, విల్ మూవ్ ఆన్ టు, ఒకసారి చూడండి, ఇక్కడ ఏం నెంబర్స్ రాశాను నేను, ఇంటీజర్స్ రాశాను. ఇప్పుడు ఇంటీజర్స్ గురించి మాట్లాడాను. ఓకే, విల్ టాక్ అబౌట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్లో ఏ నెంబర్స్ ఉన్నాయన్నారు? ఇంటీజర్స్లో ఏ నెంబర్స్ ఉన్నాయి? వి హ్యావ్ 0 పాజిటివ్ నెంబర్స్ అండ్ ఏ నెంబర్స్ ఉన్నాయి? నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం నెంబర్స్ని ఏమంటారు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? 0ని పాజిటివ్ నెంబర్స్ని ఏమంటారు? 0 1 2 3 4 సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు ఒక నెంబర్స్తో పిలుస్తారు. ఏ నెంబర్స్ అంటాం? ఎస్, వాటిని హోల్ నెంబర్స్ అంటారు. వాటిని ఏ నెంబర్స్ అంటారు? హోల్ నెంబర్స్ అంటారు. ఓకే, అలానే ఈ 1 to ఇన్ఫైనైట్ వరకు తీసుకుంటే, ఈ 0 to ఇన్ఫైనైట్ కాదు, 0 తీసేస్తున్నాను, 1 to ఇన్ఫైనైట్ని ఏమంటారు? 0 to ఇన్ఫైనైట్నేమో మనం ఏ నెంబర్స్ అంటాం? హోల్ నెంబర్స్ అంటాం. అదే 1 to ఇన్ఫైనైట్ని ఏమంటాం? వీ కాల్ దోస్ నెంబర్స్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. ఏ నెంబర్స్ అంటామండి? న్యాచురల్ నెంబర్స్ అంటాం. వన్ టు ఇన్ఫైనైట్ అయితే న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఈ న్యాచురల్ నెంబర్స్ కూడా 3 రకాలుగా డివైడ్ అవ్వబడతాయండి. వాట్ ఆర్ న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ 1, ఆల్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్లో ఏం రకాలు ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అంటాం, ఇంకోటి కాంపోజిట్ నెంబర్స్ అంటాం. నేను 3 టైప్స్ అన్నాను కదా, ఈ మధ్యలో ఉంది ఏంటి చెప్పండి, మీరు మధ్యలో ఉంది ఏంటి చెప్పండి, ఏంటి చెప్పండి చాట్ బాక్స్లో. మధ్యలో నేను న్యాచురల్ నెంబర్స్ 3 రకాలు అన్నాను కదా, ఒకటి ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, దట్ ఆల్సో విల్ బి దేర్. బట్ మెయిన్గా దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యాక్టర్స్. ఏ నెంబర్స్ చెప్పండి? ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అను ఇంకే నెంబరు 1. బికాస్ 1 అనేది అటు ప్రైమ్ నెంబరు కాదు, ఇటు కాంపోజిట్ నెంబరు కాదు. ఓకే, ఎందుకనేది చూద్దాం అండి. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేవి కూడా చూద్దాం. ఇప్పుడు వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ దట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి అండి? 2 3 5 7 11 13 17
23, 19 కూడా ఉంది కదా, 19, 23, 29, 31, 37, 41, 47. Okay. Did we miss anything? 23, 25, 27 కాదు, 29, 31, 30, 43 ఒకటి. ఓకే, మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి? 1 to 50లో 15 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఇది నంబర్ సిరీస్ అనే టాపిక్లో కూడా వస్తుందండి. నెంబర్ సిస్టంలోనే కాదు, నంబర్ సిరీస్ అనే టాపిక్స్లో కూడా వస్తుంది. సో దట్స్ వై ట్రై టు రిమెంబర్ ఆల్ ద 50 నెంబర్స్. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ 2 ఉంది చూసారా, 2 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 2 అనేది ఏ టేబుల్లో వస్తుందండి? వస్తే 1 టేబుల్లో వస్తుంది, లేదా 2 టేబుల్లో వస్తుంది. 1 2s are 2, 2 1s are 2. ఈ 2 టేబుల్స్లోనే వస్తుంది కదా. చెప్పండి, 3 అనేది ఏ టేబుల్స్లో వస్తుంది? 3 అనేది వస్తే 1 టేబుల్లో వస్తుంది, లేదా 3 టేబుల్లో వస్తుంది. అదే సపోజ్ 19 అనేది తీసుకుందాం. 19 అనేది ఏ టేబుల్స్లో వస్తుంది? either 1 table or 19 table. That means if you tell any number to be prime number, it should contain exactly 2 factors. కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. అంటే ఆ నెంబరు ఓన్లీ 2 టేబుల్స్లో మాత్రమే రావాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 టేబుల్లో రావాలి అండ్ ఇట్ సెల్ఫ్ టేబుల్లో కూడా రావాలి. ఓకే, దట్ నెంబర్ టేబుల్. ఓకే ఓకే, ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి? 4. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి? 6. నెక్స్ట్ 8, నెక్స్ట్ 9, 10. చెప్పండి, సో ఆన్. ఇప్పుడు 4 అనేది ఏ టేబుల్లో వస్తుంది చెప్పండి? ట్రై టు ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. 4 అనేది ఏ టేబుల్లో వస్తుంది చెప్పండి? ట్రై టు ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. 4 will come in which table? 4 will come in which table? 1 2 4. వెరీ గుడ్ సాహితి. 1 2 4 కరెక్ట్. 4 అనేది 1 2 4లో వస్తుంది. అలానే 6 అనేది ఏ టేబుల్స్లో వస్తుంది చెప్పండి? అలానే 6 అనేది ఏ టేబుల్స్లో వస్తుంది చెప్పండి? 6 will be there in 1 2 3 6. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ మీకు అర్థం అయ్యే ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్ అనేవి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి అన్నాను. అలానే కాంపోజిట్ నెంబర్స్కి యూ హ్యావ్ టు హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్స్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. బట్ ఇక్కడ 1 వచ్చేసరికి 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1కి కేవలం 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుందండి. 1కి కేవలం 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది. అంటే 1 అనేది 1 టేబుల్లోనే వస్తుంది, ఇంకే టేబుల్లో రాదు. అంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. కాంపోజిట్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ హ్యావ్ more than 2 factors. But when you have natural number called 1, it have only 1 factor. That's why 1 is neither a prime number nor a composite number. Okay, clear kadandi? Natural numbers, prime numbers, composite numbers and ante. అలానే మనం ఇంటీజర్స్లో నుంచే డివైడ్ చేసాం. అండ్ న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఆడ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అండి? ఆడ్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2. ఈవెన్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 2. ఏదైతే 2తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటారు. ఏదైతే 2తో డివైడ్ అవ్వదో ఆ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటారు. దోస్ ఆర్ వెరీ వెరీ ఈజీ నెంబర్స్, రైట్? అలానే కంప్లీట్ నెంబర్ అనేది ఒకటి ఉంది, దట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్స్. ఒకసారి రివైజ్ చేద్దాం. ఒకసారి చూడండి, వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్. వీ హ్యావ్ స్టార్టెడ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, బట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ అవర్ సిలబస్. So real numbers are divided into 3 parts: rational numbers, irrational numbers, decimals. First rational numbers చూసాం కదా. Rational numbers are divided into further 2 types other than decimals: integers, fractions అండి. ఇంటీజర్స్ ఇప్పుడే చూసాం కదా, నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, 0. అలానే ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. అండ్ డెసిమల్స్ ఎన్ని రకాలు ఇది మర్చిపోకండి. 3 టైప్స్ ఉంటాయి. ఏంటి? టర్మినేటింగ్ డెసిమల్స్, non-terminating decimal and recurring decimals, non-terminating decimals and non-recurring decimals. ఓకే, బట్ వీటిని కూడా మనం PYQ ఫామ్లో రాయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. ఓకే, అది ఎలా అనేది చూద్దాం.
నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే, ఒక్క నిమిషం అండి, జస్ట్ గివ్ మీ a minute. So we will speak about what are divisibility rules. Divisibility rules. Very 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 important ఇది. మీకు 2 నుంచి 19 వరకు మొత్తం డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి. వెరీ 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 హెల్ప్ఫుల్ whenever you are doing calculations. నార్మల్గా క్వశ్చన్స్ కూడా వస్తాయి, బట్ యూ హ్యావ్ టు నో how to solve this divisibility rules using option elimination method as well. That we'll see further. క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి కూడా మాట్లాడదాం. హౌ టు డూ ఈ షార్ట్ కట్స్. ఫస్ట్ మీకు డెఫినేషన్స్ కూడా తెలియాలి. 2తో డివిజిబిలిటీ రూల్ ఏంటి, 3తో డివిజిబిలిటీ రూల్ ఏంటి, 4తో డివిజిబిలిటీ రూల్ ఏంటి, అలానే 19 వరకు తెలియాలండి. ఓకే, నౌ విల్ స్టార్ట్ విత్ 2. Now how can you tell whether a number is divisible by 2 or not? అసలు 2 టేబుల్లో ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని ఎలా చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబుల్ అంటే ఏంటి అది కూడా చూద్దాం కదా. డివిజిబుల్ అంటే ఏం లేదండి, ద రిమైండర్ షుడ్ బి 0. ఇప్పుడు సపోజ్ నేను 188 అనే నెంబర్ ఉందండి, దీన్ని నేను 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 9s 18, నెక్స్ట్ ఎంత 8 వస్తుంది, అంటే ఎంతది 4, ఎంత 8, ఇది ఎంత అవుతుంది 0. నాకు ఈ కోషెంట్ అనేది నాకు అవసరం లేదు, నాకు కేవలం రిమైండర్ 0 వస్తుందా లేదా అనేది సంబంధం అండి. ఓకే, రిమైండర్ 0 వస్తుందా? వస్తుంది. అంటే 188 అనేది 2 టేబుల్లో వస్తుందా? రావట్లేదు, వస్తుంది. సో యూ కెన్ డెఫినెట్లీ టెల్ దట్ దిస్ 188 ఈజ్ డివిజిబుల్ బై 2. ఇలా రిమైండర్ 0 వస్తే ఏ నెంబర్కైనా దట్ పర్టిక్యులర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై దట్ పర్టిక్యులర్ ఫ్యాక్టర్. క్లియరా కదా? సో డివిజిబుల్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు హ్యావ్ రిమైండర్ యాజ్ 0. రిమైండర్ మీకు 0 రావాలి, వస్తే దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాం, లేదా we call it as divisibility rule. Okay, so this is not required. Okay, how can you tell whether a number is divisible by 0 or not, 2 or not? That is nothing but last digit should be divisible by 2. లాస్ట్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 2. అలా అన్నప్పుడు మాత్రమే మీకు 2తో డివిజిబుల్ అవుతుందండి, లేకపోతే అవ్వదు. వాట్ ఆర్ ద నంబర్స్? 0 2 4 6 8. 2 టేబుల్లో రావాలి. 2 టేబుల్లో వస్తే మాత్రమే ఆ పర్టికులర్ లాస్ట్ డిజిట్ 2 టేబుల్లో వస్తే మాత్రమే ఈ ఎంటైర్ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. అంటే ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు 13784 అనే నెంబర్ ఉంది. ఇది 2 టేబుల్లో వస్తుందా రాదా చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా నేర్చుకున్నాం ఇనీషియల్లీ? ఇప్పుడు ఈ 2 తీసుకెళ్ళి 137854 చేయాలి. ఇక్కడే చాలా టైం అయిపోతుంది కదా. రిమైండర్ 0 వస్తుందా రావట్లేదా అని కనిపెట్టాలి అంటే యూ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం ఫర్ క్యాలిక్యులేటింగ్ దిస్. ఇదంతా అవసరం లేదు. లాస్ట్ నెంబర్ ఏముంది? 4 ఉంది. 4 అనేది 2 టేబుల్లో వస్తుందా? వస్తుంది. అంటే ఈ మొత్తం నెంబర్ కూడా మీరు ఒకవేళ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0నే వస్తుంది. క్లియరా కాదా? if you know this divisibility rule, the process will be very very short. Okay, this is generally a shortcut process. Okay, ఇప్పుడు సపోజ్ ఈ నెంబర్ చెప్పండి, whether it will come or not in the chat box. 14756 అనే 6 let's say 68 ఈ నెంబర్ అనేది మీకు 2 టేబుల్లో వస్తుందా? Whether this number is divisible by 2 or not, you have to tell me in the chat box. ఒకసారి చెప్పండి, yes or no. Yes or no? Tell me. Yes, correct. Yes, it is correct. So last number is divisible by 8. అలానే ఇప్పుడు చెప్పండి, just give me 1 minute. Okay, how can you tell whether a number is divisible by 3 or not? 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
Now how can you tell whether a number is divisible by 3 or not? ఏం లేదండి, జస్ట్ we have to do sum of digits. Sum of digits should be divisible by sum of digits should be divisible by 3. ఒకవేళ మీ sum of digits కనుక 3తో డివిజిబుల్ అయితే దాట్ పర్టిక్యులర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. సపోజ్ ఇప్పుడు 5 6 7 2 4 3 ఉంది. ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూడాలి. బట్ నార్మల్గా ఇక్కడ 3 పెట్టి దీని మొత్తాన్ని డివైడ్ చేస్తేనేమో చాలా టైం పడుతుంది. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ప్రాసెస్ మీన్స్ జస్ట్ యాడ్ ఆల్ ద నెంబర్స్. Just add all the numbers. 5 plus 6 ఎంత 11, 11 plus 7 ఎంత 18, 18 plus 2 ఎంత 18 plus 2 20, 20 plus 4 ఎంత 24, 24 plus 3 ఎంత 27. ఈ 27 అనేది మీకు 3 టేబుల్లో వస్తుందా రావట్లేదా? Yes, it will come. 3 9s it is 27 only. So that means this entire number is divisible by 3. This entire number is divisible by 3. అలానే ఇప్పుడు సపోజ్ ఇది చెప్పండి, 6 4 3 2 3. ఈ నెంబర్ 3 టేబుల్లో వస్తుందా రావట్లేదా చెప్పండి. టెల్ మీ వెదర్ దిస్ నెంబర్ విల్ కమ్ ఇన్ 3 టేబుల్ ఆర్ నాట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్, కరెక్ట్. ఇది ఎంత అండి? 10 13 15 18. 18 అనే నెంబరు 3 టేబుల్లో వస్తుందా? వస్తుంది. దాట్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. బట్ క్వశ్చన్స్ ఇలా అడగరండి ఎగ్జామ్లో. ఎలా అడుగుతారంటే ఇప్పుడు ఈ నెంబర్ ఉంది 4 7 5 4 A2 అంటాడు. వెదర్ దిస్ నెంబర్ విల్ కమ్ ఇన్ 3 టేబుల్. దిస్ నెంబర్ ఈజ్ కమింగ్ ఇన్ 3 టేబుల్. నేనే చెప్తున్నాను 3 టేబుల్లో వస్తుంది అని. బట్ నాకు ఏ వాల్యూ ఎంత అయి ఉండాలి అని అడుగుతున్నాను. ఏ వాల్యూ ఎంత అయితే నాకు 3 టేబుల్లో వస్తుంది? ఏ వాల్యూ ఎంత అయితే 3 టేబుల్లో వస్తుంది? చూడండి ఒకసారి. 4 plus 7 ఎంత 11, 11 plus 5 ఎంత 16, 16 plus 4 ఎంత 20, 20 plus 2 ఎంత 22, 22 plus A. ఇప్పుడు చెప్పండి 3 టేబుల్లో 22 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 22 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 24 కదా. అంటే ఏ వాల్యూ ఎంత అయి ఉండాలి? ఏ వాల్యూ ఎంత అయి ఉండాలి? ఏ వాల్యూ 2 అయితే, ఒకవేళ ఏ వాల్యూ 2 అయితే 22 plus 2 ఎంత అండి? 24 కదా. 24 కరెక్ట్ అవుతుందా? 3 టేబుల్లో వస్తుందా? ఎస్. ఏ వాల్యూ ఇంకేమైనా పెట్టొచ్చా? టెల్ మీ, చెప్పండి. ఇంకేమన్నా ఏ వాల్యూ పాసిబుల్ అవుతుందా? టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఒకసారి చెప్పండి, ఒకసారి చెప్పండి. ఏమన్నా ఏ వాల్యూ పాసిబుల్ అవుతుందా? ఎస్, 5 ఈజ్ పాసిబుల్. వెరీ గుడ్, వెరీ గుడ్ అమిత్. 5 ఈజ్ పాసిబుల్. ఇంకేమన్నా అవుతుందా? ఇంకేమన్నా అవుతుందా? ఎస్, 8. వెరీ గుడ్. 8 ఈజ్ ఆల్సో కరెక్ట్. 2 5 8 ఈ 3 నెంబర్స్ ఏ ప్లేస్లో ఉంటే దాట్ పర్టిక్యులర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. క్లియర్? ఎస్, అండర్స్టూడ్. జనరల్గా ఇది నార్మల్గా చేయొచ్చండి. చూడండి ఒకసారి. 5 4ని కొట్టేయండి, ఎంత 9. ఇప్పుడు 4 2 ఎంత కొట్టేయండి, ఇదెంత 6. అంటే 3 టేబుల్స్ 3 నెంబర్స్ కొట్టేస్తున్నాను. 3 మల్టిపుల్స్ అన్నీ కొట్టేస్తున్నాను. ఇంకేం మిగిలింది? 7 plus A. 2 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 8 పెట్టచ్చు. ఇప్పుడు ఇది చెక్ చేయాలనుకోండి. 3 టేబుల్ ఏమేమి పోతాయి క్యాన్సిల్ చేయండి. 3 టేబుల్లో 3 పోతుంది, 3 టేబుల్లో 6 పోతుంది, 3 టేబుల్లో 7 2 పోతుంది. 7 2 అంటే ఎంత? 9. ఇంకేం మిగిలాయి? 5 4. 5 4 అంటే ఎంత? 9. అది కూడా 9 కదా. అంటే 3 టేబుల్లో పోతుందా లేదా? డైరెక్ట్గా కూడా చెక్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దట్ ఈస్ అబౌట్ 3. సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అయితే ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 3. నెక్స్ట్ 4 చూద్దాం అండి. 4 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 4 అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 షుడ్ బి లాస్ట్ 2 digits. Last 2 digits should be divisible. Last 2 digits should be divisible by. అంటే లాస్ట్ 2 నెంబర్లు చూస్తే చాలండి. ఇప్పుడు 2కి ఏం చూసాం మనం? 2కి లాస్ట్ నెంబర్ చూస్తే చాలన్నాను కదా. అలానే 4కి మాత్రం లాస్ట్ 2 నెంబర్స్ చూడాలి. ఇప్పుడు చూడండి, 2 4
6844. ఈ నెంబర్ అనేది 4 టేబుల్లో వస్తుందా రావట్లేదా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి అంటే ఈ 44 అనేది 4 టేబుల్లో వస్తుందా లేదా చెక్ చేయాలి. వస్తుందా రావట్లేదా? వస్తుంది. సో 44 అనేది 4 టేబుల్లో వస్తే దిస్ ఎంటైర్ నెంబర్ ఆల్సో విల్ కమ్ ఇన్ 4 టేబుల్. అంటే మీరు ఎప్పుడైనా 4తో ఈ నెంబర్ని డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది. అలానే 537624 చెప్పండి, ఈ నెంబర్ అనేది 4 టేబుల్లో వస్తుందా రావట్లేదా? టెల్ మీ క్విక్లీ ఇన్ ద చాట్ బాక్స్. Yes or no? చెప్పండి. ఎస్, వెరీ గుడ్. ఇది కూడా 4 టేబుల్లో వస్తుంది. బట్ క్వశ్చన్ ఇలా అడగరండి ఎగ్జామ్లో. డైరెక్ట్గా ఇది 4 టేబుల్లో వస్తుందా రాదా అని అడగరు. ఏమడుగుతారంటే ఇప్పుడు ఇలా చెప్తున్నాను, 57624 A2 అంటాడు. ఈ ఏ ప్లేస్లో ఏ నెంబర్ రావచ్చో అని అడుగుతాడు. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏ నెంబర్, ఇప్పుడు 0 పెడితే 02 అనేది 4 టేబుల్లో వస్తుందా? రాదు. 1 అనేది వస్తుందా? ఇప్పుడు చూడండి, 1 ఇప్పుడు ఏ ప్లేస్లో 1 పెడతాను. ఏ ప్లేస్లో 1 పెడితే ఇది ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 అనేది 4 టేబుల్లో వస్తుందా రావట్లేదా? ఎస్ ఆర్ నో? వస్తుందా? ఎస్. ఇంకే నెంబర్ చెప్పండి, డైరెక్ట్ చెప్పేయండి. ఏ వాల్యూస్ ఇంకేం పెడితే అది 4 టేబుల్లో వస్తుంది. 3 పెడితే వస్తుందా? 2 పెడితే వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పెడితే 22 అనేది రాదండి 4 టేబుల్లో. అంటే 3 పెట్టాలి. సో ఏ వాల్యూ అనేది 1 అవ్వచ్చు, ఏ వాల్యూ అనేది 3 అవ్వచ్చు, ఏ వాల్యూ అనేది ఎంతెంత గ్యాప్ ఉండాలి చూడండి. 1కి 3కి ఎంత గ్యాప్ ఉంది? 2 గ్యాప్ ఉంది. అంటే ఏ వాల్యూ ఇంకేమో చెప్పండి. 5, నెక్స్ట్ ఏ వాల్యూ 7, ఏ వాల్యూ 9. మొత్తం ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయండి? 5 పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఏ. ఇలా ఎగ్జామ్లో అడుగుతారు. 5 పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఏ. 5 పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఏ ఆర్ దేర్. 1, 3, 5, 7, 9. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5 వాల్యూస్. క్లియర్? సో దాట్ ఈజ్ అబౌట్ 4. ఇప్పుడు 5 చాలా ఈజీ అండి. 5 హౌ కెన్ యూ టెల్ వెర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5? 5, 6 గురించి అంత పెద్ద డిస్కషన్ ఏం అవసరం లేదు. 5 ఈజ్ లాస్ట్ నెంబర్ షుడ్ బి 0 or 5. లాస్ట్ నెంబర్ షుడ్ బి 0 or 5. అంటే 24750 ఇది 5 టేబుల్లో వస్తుందా? వస్తుంది. 75635 ఇది 5 టేబుల్లో వస్తుందా? వస్తుంది. ఎలా చెప్తారు? లాస్ట్ నెంబర్ ఏదైనా 0 అన్న అవ్వచ్చు, 5 అన్న అవ్వచ్చు. ఓకే. 6 అండి. హౌ కెన్ యూ టెల్ వెదర్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఆర్ నాట్? ఎలా చెప్తారు 6 టేబుల్లో వస్తుందా రావట్లేదా అని? నెంబర్ షుడ్ బి divisible by both 2 and 3. Number should be divisible by both 2 and 3. 2తో 3తో రెండిటితోనూ డివిజిబుల్ అయితేనే మనం 6తో డివిజిబుల్ అవుతుంది అంటాం. ఓకే. ఇప్పుడు సపోజ్ 156 అనే నెంబర్ ఉందండి. ఫస్ట్ 2 టేబుల్లో చెక్ చేద్దాం. 2 టేబుల్లో వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఎలా చెప్తారు? లాస్ట్ నెంబర్ 2 టేబుల్లో వస్తే మొత్తం వస్తుంది. 3 టేబుల్లో ఎలా చెప్తాము? హౌ కెన్ we tell whether a number is divisible by 3 or not? Now you have to add the digits, right? So 1 plus 5 it is 6, 6 plus 6 it is 12. 12 will come in 3 table. Then the entire number is divisible by. ఒకవేళ 2తో 3తో రెండిటితోనూ డివిజిబుల్ అయితే మాత్రమే మీరు 6తో డివిజిబుల్ అవుతుందని చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేరు. You can't tell unless it is divisible by both 2 and 3. Both 2 and 3. 2తో అవ్వాలి అండ్ 3తో కూడా అవ్వాలి. ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఒక నెంబర్ ఇస్తాను. 27432 ఈ నెంబర్ అనేది 6 టేబుల్లో వస్తుందా రాదా చెప్పండి. క్విక్లీ ఇన్ ద చాట్ బాక్స్. చెప్పండి. yes or no? Tell me quickly. Yes. సో ఫస్ట్ 2 టేబుల్ చెక్ చేద్దామండి. 2 టేబుల్ అంటే లాస్ట్ నెంబర్.
3 టేబుల్ అంటే సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 2 7 అనేది 3 టేబుల్లో వస్తుంది, 3 కూడా 3 టేబుల్లో వస్తుంది, 4 2 అనేది 3 టేబుల్లో వస్తుంది. అన్నీ యాడ్ చేస్తే మీకు 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 2 ఆల్సో ఇట్ ఈస్ కరెక్ట్, 3 ఆల్సో ఇట్ ఈస్ కరెక్ట్. సో 6 ఆల్సో ఆటోమేటికలీ ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు 7 గురించి డిస్కస్ చేద్దామండి. 7 దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 4 7 9 11 ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఇంకోటి 8, ఈ 5 మీదనే క్వశ్చన్స్ బాగా అడుగుతారండి. సో 4 7 9 11 8. ఓకే, 7తో ఎలా చెప్తారు అంటే ఫస్ట్ 2 స్టెప్స్ చేయాలండి దీనికి. ఫస్ట్ ఏం చేస్తారంటే యూనిట్ డిజిట్ని ఇంటూ 2 చేస్తారు. ఓకే, యూనిట్ డిజిట్ని ఇంటూ 2 చేస్తారు. నెక్స్ట్ రిజల్టెంట్ నంబర్ మైనస్ రిమైనింగ్ నంబర్ అంటే ఏంటో చూద్దాం. రిజల్టెంట్ నంబర్ మైనస్ రిమైనింగ్ నంబర్. ఇప్పుడు సపోజ్ 154 అనే నెంబర్ ఉంది. ఇది 7 టేబుల్లో వస్తుందో రావట్లేదో చెక్ చేయాలి వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్ దిస్ నెంబర్. హౌ కెన్ యూ టెల్? ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూనిట్ డిజిట్ ఇంటూ 2. ఈ నెంబర్ని ఇంటూ 2 చేయండి. 4 2s ఆర్ ఎంత? 8. సో ఈ 8ని ఇది రిజల్టెంట్ నెంబర్ అనుకున్నాం. ఈ రిమైనింగ్ నెంబర్స్ నుంచి ఈ రిజల్టెంట్ నెంబర్ని తీసేయండి. ఓకే, ఈ రిమైనింగ్ నెంబర్స్ నుంచి రిజల్టెంట్ నెంబర్ని తీసేయండి. ఎంత అవుతుంది? 15లోంచి 8ని తీసేయండి. ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఈ 7 అనేది 7 టేబుల్లో వస్తుందా? వస్తుంది. వస్తే it is correct. First you have to check unit digit into 2 and then resultant number minus remaining. Resultant number, do you take the difference between resultant number and remaining number? Minus ఆ ప్లస్ అనేది మర్చిపోండి. ఇప్పుడు సపోజ్ 616 అనే నెంబర్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తారు? ఇంటూ 2 చేస్తారు. ఎంత? 12లోంచి 61 తీసేస్తే ఎంత? 49. ఈ 49 అనేది 7 టేబుల్లో వస్తుందా? వస్తుంది. అంటే 616 కూడా వస్తుంది. క్లియర్ ఆర్ నాట్? ఒకవేళ మీకు మళ్ళీ పెద్ద నెంబర్ కావాల్సి వస్తాయి. ఇప్పుడు పెద్ద నెంబర్ వస్తుంది అనిపిస్తే ఏం చేస్తారు? మళ్ళీ ఇంటూ 2 చేస్తారు, మళ్ళీ మైనస్ చేస్తారు. ఒకవేళ 4 డిజిట్ 5 డిజిట్ నెంబర్ని చెక్ చేసేటప్పుడు మీకు వస్తుంది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇలా అన్నాను 1428 అనే నెంబర్ ఉంది. దీన్ని ఏం చేద్దాం? ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే ఎంత? అది 16 అవుతుంది. 16 తీసేస్తే ఎంత? ఇదొక 6, ఇదొక 126. మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ ఇంటూ 2 చేద్దాం. 6 2s ఎంత? 12. 12లోంచి 12 తీసేస్తే ఎంత? 0. అంటే మళ్ళీ వచ్చిందని ఒక 126 డైరెక్ట్గా మీకు 7 అనేది తీసేయచ్చు. బట్ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇంటూ 2 చేసి మళ్ళీ మైనస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు ఫాలో దీస్ స్టెప్స్. ఇన్ ఆర్డర్ టు గెట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 8 చూద్దాం. హౌ కెన్ యూ టెల్ వెదర్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 8 ఆర్ నాట్? 8తో పోతుందా లేదా అని అలా చెప్తారు. లాస్ట్ 3 digits should be divisible by 8. Last 3 digits should be divisible by 8. Okay, ఇప్పుడు చెప్పండి 4 3 7 5 840 ఈ నెంబర్ 8 టేబుల్లో పోతుందా లేదా చెప్పండి. 8 టేబుల్లో పోతుందా? 840 కాబట్టి 840 అంటే 8 1s are 8 0 5 వచ్చేస్తుంది కదా. దట్ మీన్స్ దిస్ ఎంటైర్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 8. ఓకే, దిస్ ఎంటైర్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 8. కానీ క్వశ్చన్ ఇలా అడగరండి. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది 6 3 5 4 ఏ అంటాడు. వాట్ నెంబర్ షుడ్ బిలాంగ్ టు దిస్ ఏ అంటారు. అంటే మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇప్పుడు 540ని ఏని 0 అనుకుంటాను. ఫస్ట్ మీరు అనుకోండి స్టార్టింగ్. ఇప్పుడు 8 7 8 6 ఎంత అండి? 48 అంటే ఇది 60 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 60 కాకుండా 8 టేబుల్లో ఏమి ఉంటే మీకు డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 60 కాకుండా ఇక్కడ ఏ నెంబర్ ఉంటే నియర్ టు 60 ఓన్లీ ఏ నెంబర్ ఉంటే 8తో డివిజిబుల్ అవుతుంది. 64 ఉంటే కదా 8తో డివిజిబుల్ అవుతుంది. 64 అంటే ఇక్కడ 4 ఉండాలి. అంటే ఏ వాల్యూ ఎంత ఉండాలి?
ఏ వాల్యూ ఎంత ఉండాలండి? ఏ వాల్యూ షుడ్ బి 4. ఏ వాల్యూ షుడ్ బి క్లియర్. సో ద లాస్ట్ నెంబర్ షుడ్ బి, లాస్ట్ 3 numbers షుడ్ బి డివిజిబుల్ బై 8. నెక్స్ట్ 9. యాక్చువల్గా 3, 9 ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి divisible by 9. Sum of digits should be divisible by 9. ఇప్పుడు చెప్పండి 4, 5, 6, 3, 7, 2 ఈ నెంబర్ 9 టేబుల్లో వస్తుందా రాదా? డిజిట్ సమ్ అనేది 9తో వెళ్ళాలి. 9 టేబుల్ రావాలి. అంటే చూడండి 4, 5 అనేది 9తో వస్తుందా? వస్తుంది. 6, 3 అనేది 9తో వస్తుందా? వస్తుంది. 7, 2 అనేది 9తో వస్తుందా? వస్తుంది. అన్నీ యాడ్ చేసినా మీకు ఎంత వస్తుందండి? ఇదొక 9, ఇదొక 9, ఇదొక 9 అంటే 27 వస్తుంది. 27 అనేది 9 టేబుల్ వస్తుందా? వస్తుంది. బట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 4, 5, 6, 4, 7, 2 బి అంటాడు. ఈ బి వాల్యూ ఏంటి? క్విక్గా ఆన్సర్ చెప్పండి. చెప్పండి, చాట్ బాక్స్లో చెప్పండి. చాట్ బాక్స్లో చెప్పండి. బి ప్లేస్లో ఏం రావాలి? బి ప్లేస్లో ఏం రావాలి? ఏం వస్తే మీకు 9 టేబుల్లో వస్తుందో చెప్పండి. టెల్ ఇట్ ఫాస్ట్. Tell it fast. Tell it fast. Yes. So 4 plus 5 it is 9. 9 plus 10 it is 19. 19 plus 7. 19 plus 7 it is 26. 26 plus 6. 26 plus 2 28. అలా అవసరం లేదండి. 4, 5 కొట్టండి 9. 7, 2 కొట్టేయండి ఎంత? 9. ఇప్పుడు 6 plus 4 ఎంత? 10. 10 plus b అనేది 9 టేబుల్లో రావాలి. అంటే b ఎంత అవ్వాలి? 8 అవ్వాలి కదా, ఎందుకంటే 18 వస్తుంది. 18 వస్తుంది కాబట్టి సో b వాల్యూ షుడ్ బి 8. ఓకే, b వాల్యూ షుడ్ బి 8. నా ఇప్పుడు క్విక్గా అడుగుతాను చెప్పండి. 4 టేబుల్లో 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే వాట్ షుడ్ బి ద డివిజిబిలిటీ రూల్? క్విక్గా ఆన్సర్ చెప్పండి. 4 టేబుల్లో రావాలి అంటే ఇఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4 వాట్ ఈస్ ద కండిషన్? వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్? క్విక్లీ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. చెప్పండి. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ రిలేటింగ్ టు 4? ఎస్, లాస్ట్ 2 digits. వాట్ ఈస్ ఫర్ 8? వాట్ ఈస్ ఫర్ 8? చెప్పండి. వాట్ ఈస్ ఫర్ 8? వాట్ ఈస్ ఫర్ 8? ఎస్, లాస్ట్ 3 digits. ఇంకొకటి అడుగుతాను చెప్పండి. యూ టెల్ మీ వెదర్ హౌ ఇట్ విల్ బి డివిజిబుల్ బై 6. 6తో డివిజిబుల్ అవ్వాలని ఎలా చెప్తారు? క్విక్లీ టెల్ మీ. క్విక్లీ టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్. 6తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్పగలుగుతారు? 2 and 3. Very good. Very good, Hiranmay. Very good. Okay, now how can you tell whether the number is divisible by 10 or not? Means last digit should be 0. Last digit should be 0. Last digit should be 0. Ante andi. 10 is not that required. Next 11 koddam. 11 is very very important. 11 is very 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 important. 11 ఎలా చేస్తారు? అన్నిటికంటే ఈరోజు చెప్పిన దాంట్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ 11. బికాస్ 11 అనేది మనం ఇదే ట్రిక్ని మెన్సురేషన్ అనే చాప్టర్లో వాడతామండి. అసలు ఫార్ములా తెలియకపోయినా we can solve it very 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 quickly. ఓకే, అందుకే చాలా కేర్ఫుల్గా వినండి 11. ఓకే, now how can you tell whether a number is divisible by 11 or not? Means it is sum of odd places minus sum of even places should be 0 or 11. Sum of odd places minus sum of even places should be 0 or 11. అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను 5 3 4 6 ఉందండి. ఈ నంబర్ 11 టేబుల్లో వస్తుందో లేదో చెక్ చేయాలి వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్ ఇట్.
ఏం చేస్తారంటే ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ యాడ్ చేయండి. ఆడ్ ప్లేసెస్ అంటే ఆల్టర్నేట్గా యాడ్ చేయండి. ఫస్ట్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్కి యాడ్ చేయండి. ఈ 3, 6 యాడ్ చేయండి. ఎంత అవుతుంది? ఆడ్ ప్లేసెస్ వచ్చేసి 5 + 4, ఈవెన్ ప్లేసెస్ వచ్చేసి 3 and 6. ఇదంతా 9, ఇదంతా 9. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 0 ఆర్ నాట్? అది 0 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ఎలా అయినా కానీ ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది, 934 ఉంది, 924 ఉందండి, 924 ఉంది ఈ క్వశ్చన్. ఆల్టర్నేటివ్గా యాడ్ చేయండి. 9 + 4 ఎంత? 13. మధ్యలో ఏముంది? ఒకటే నెంబర్ ఉంది, ఈవెన్ ప్లేసెస్, అంటే ఎంత? 11. ఇది 11 టేబుల్లో వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్ చెప్పండి, 14641. ఈ నెంబర్ 11 టేబుల్లో వస్తుందా రావట్లేదా? ఐ వాంట్ టు నో వెదర్ దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై, యాక్చువల్లీ డివిజిబుల్ బై 11 ఆర్ నాట్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి, 1 + 6 ఎంత? 7. 7 + 1 ఎంత? 8. 4 + 4 ఎంత? 8. అంటే ఆన్సర్ ఏమవుద్ది? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ 11^4. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో కూడా ఈ నెంబర్ని మనం యాడ్ చేస్తాం. ఈ నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం సో మెనీ టైప్స్. సో వాట్ ఈస్ 11? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ షుడ్ బి 0 or 11. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ షుడ్ బి 0 or 11. సో విల్ మూవ్ ఇట్ ఫాస్ట్ ఫ్రమ్ హియర్. 12 నుంచి 19 వరకు కదా నేను చెప్తాను అన్నది మళ్ళీ. సో 12 ఒక రకంగా ఉంటుందండి. 12, 14, 15, ఒకేసారి చూద్దాం ఇవి, 16, ఇంకా 18. ఓకే, అసలు 12 టేబుల్లో రావాలంటే ఏ నెంబర్స్లో రావాలి అంటే, 12 టేబుల్లో రావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి డివిజిబుల్ బై బోత్ 3 and 4. 3 టేబుల్లో రావాలి, 4 టేబుల్లో రావాలి. అలా అయితేనే మీకు 12 టేబుల్లో వస్తుంది, లేకపోతే రాదండి. ఓకే, బోత్ ఒక దాంట్లో వచ్చి ఒక దాంట్లో రాకపోయినా ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 12. అలానే 15, 14 చెప్పండి. ఐ థింక్ యూ కెన్ గెస్ ఇట్. చెప్పండి 14 ఇన్ ద చాట్ బాక్స్. 14 అనేది ఏ టేబుల్లో రావాలి? 14 అంటే ఏ టేబుల్? క్విక్లీ ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్ చెప్పండి. 14, it is very good, 2 and 7. 14 it is 2 and 7. 15 అండి 3 and 5. 15 it is 3 and 5. 15 it is 3 and 5. అలానే మీరు నాకు 18 చెప్పండి. 18 అనేది ఏ టేబుల్లో వస్తే మాత్రమే వస్తుంది? 18 అనేది మీకు 2 టేబుల్లో రావాలి, 9 టేబుల్లో రావాలి. 2 టేబుల్లో రావాలి, 9 టేబుల్లో కూడా రావాలి. బట్ 16 అనేది మీకు 2 అనేది ఏంటి చెప్పండి? ఫస్ట్ 2 అనేది ఏంటి చెప్పండి? 2 డివిజిబిలిటీ రూల్, లాస్ట్ 2 డిజిట్స్. 2 అనేది లాస్ట్ 2 డిజిట్స్, 4 అనేది 2 అనేది లాస్ట్ డిజిట్, 4 అనేది లాస్ట్ 2 డిజిట్స్, 8 అనేది లాస్ట్ 3 డిజిట్స్. 16 అనేది ఏమవుతుంది? లాస్ట్ 4 డిజిట్స్ అవుతుంది. లాస్ట్ 4 డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 16. ఓకే, లాస్ట్ 4 డిజిట్స్ అనేది 16 టేబుల్లో వస్తే మొత్తం 16 టేబుల్లో వస్తుంది. క్లియర్? ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. నెక్స్ట్ we will see just give me 1 minute. ఓకే, ఇప్పుడు మనం మిగిలిపోయిన నెంబర్స్ ఏంటివి? 13, 17, 19. ఇప్పుడు 7 ఏంటి చెప్పండి? 7 ఏంటి చెప్పండి? 7 ఏంటి? లాస్ట్ యూనిట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్స్ మైనస్ రిజల్టెంట్ నెంబర్ చేయాలి, అంతే కదా? అలానే సేమ్ ఆల్మోస్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూనిట్ డిజిట్ని మీరు ఇంటూ 9 చేస్తారు, చేసి రిమైనింగ్ నంబర్స్ మైనస్
రిజల్టెంట్ నెంబర్ చేస్తారు. రిమైనింగ్ నెంబర్స్ మైనస్ రిజల్టెంట్ నెంబర్. ఒకసారి ఇది కూడా చూద్దాం. 1326 అనే నెంబరు మీకు 9 టేబుల్లో వస్తుందా రావట్లేదా అని ఎలా చెప్పగలుగుతారు అంటే, సరే 13 టేబుల్లో వస్తుందా రావట్లేదా అని చెప్పగలుగుతారంటే 6 9 సార్ ఎంత అండి 54 కదా. ఇది మైనస్ చేయండి ఎంత 78 వస్తుంది. 78 అనేది 13 టేబుల్లో వస్తుందా రావట్లేదా, వస్తుంది. అంటే 13 6 ఈ ఎంటైర్ నెంబర్ కూడా వస్తుంది. అలానే సింపుల్గా 17 చూద్దాం. How can you tell whether a number is divisible by 17 or not? Same steps. First step, unit digit into 5 చేయాలి. సెకండ్ ఏమో రిమైనింగ్ నెంబర్స్ మైనస్ రిజల్టెంట్ నెంబర్ చేస్తారు. రిమైనింగ్ నెంబర్స్ మైనస్ రిజల్టెంట్ నెంబర్ చేస్తారు. అలానే ఇప్పుడు సపోజ్ 17 అంటే ఇప్పుడు సపోజ్ 1734 అనే నెంబర్ ఉందా. ఇప్పుడు ఇంటూ 5 చేస్తే ఎంత అవుతుంది, ఇది మైనస్ 20, ఇది ఎంత అవుతుంది 153 అవుతుంది. 153 అనేది 17 టేబుల్ వస్తుంది. 17 9 సార్ 153 కదా. లేదు అంటే మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ 5తో మల్టిప్లై చేద్దాం. 3 5 సార్ ఎంత 15, 15 తీసేయండి ఎంత. సో 13తోనేమో యూనిట్ డిజిట్ ఇంటూ 9, 17తోనేమో యూనిట్ డిజిట్ ఇంటూ 5, 7తోనేమో యూనిట్ డిజిట్ ఇంటూ 2. అదే సేమ్ ప్రాసెస్, కానీ సేమ్ ప్రాసెస్ 13తోనేమో యూనిట్ డిజిట్ 9, 17తోనేమో యూనిట్ డిజిట్ ఇంటూ 5, 7తోనేమో యూనిట్ డిజిట్ ఇంటూ 2. ఇప్పుడు 19 ఒకటి మిగిలిపోయింది. 19 కూడా చూద్దామండి. ఓకే 19 ఏంటంటే సేమ్ యూనిట్ డిజిట్ ఇంటూ 2. అదేంటి 7కి ఇక్కడ 7కి రాసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు 19కి ఎలా రాస్తాము అంటే సెకండ్ స్టెప్ మారుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే రిజల్టెంట్ నెంబర్ ప్లస్ రిమైనింగ్ నెంబర్. ఇప్పటిదాకా మనం ఈ మోడల్లో మైనస్ మాత్రమే మాట్లాడాం. ఇప్పటి నుంచి ప్లస్ ఈ ఒక్కదానికి ప్లస్ మాట్లాడతాం. ఇప్పుడు సపోజ్ ఈ నెంబర్ ఉంది చూడండి, 1938 అనే నెంబరు 19 టేబుల్లో వస్తుందో రావట్లేదు. ఈజీ కదా, యాక్చువల్ కనపడిపోతుంది. ఇంకా డిఫికల్ట్ నెంబర్ ఇస్తే ఎలా అనేది, ఈజీ నెంబర్ కాబట్టి చెప్తే ఇంకా అర్థం అవుతుందని చెప్తున్నాను. 1938 జస్ట్ ఇంటూ 2 చేయండి ఒకసారి, ఎంత 16. బట్ ఇక్కడ ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ప్లస్ చేయాలండి, మర్చిపోకండి ప్లస్ చేయాలి. ఇదంతా వస్తుంది 209 వస్తుంది. 209 అనేది 19 టేబుల్లో వస్తుందో రావట్లేదో ఎలా చెక్ చేయాలి అంటే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంటూ 2 చేయండి. 9 2 ఎంత 18. బట్ ప్లస్ చేస్తారా మైనస్ చేస్తారా, ప్లస్ చేయాలండి. 38 అనేది 19 టేబుల్లో వస్తుందో రావట్లేదా, వస్తుంది. అంటే దిస్ ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 19. ఓకే 19 టేబుల్లో వస్తుందో రావట్లేదా, వస్తుంది. సో దాట్ ఈజ్ డివిజిబిలిటీ రూల్స్. ఓకే యాక్చువల్గా 2 నుంచి 19 వరకు ఎవరు చెప్పరు, 11 వరకు చెప్పి వదిలేస్తారు. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ 13 17 19 యాజ్ వెల్. దట్స్ వై ఐ హ్యావ్ టోల్డ్. ఓకే ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం, ఇంకో చాప్టర్కి వెళ్ళిపోదాం. ఓకే సో క్విక్గా రివైజ్ చేద్దాం అండి. సమ్మరీ రాద్దాం డైరెక్ట్గా, ఇవన్నీ వెనక్కి తిప్పడం ఎందుకు. ఒకసారి సమ్మరీ రాద్దాం, ఇంకా బాగా గుర్తుండిపోద్ది. అన్నీ సేమ్ కైండ్ ఆఫ్ నెంబర్స్ అన్నీ ఒకసారి రాద్దాం. ఇప్పుడు 2 ఏంటి చెప్పండి. లెట్స్ టేక్ దిస్ యాజ్ సమ్మరీ. 2 ఏంటి చెప్పండి. 2 ఈజ్ లాస్ట్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 కదా. ఒకసారి నేను చాట్ బాక్స్లో కూడా చూస్తాను. 2 ఏంటండి, ట్రై టు ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. 2 ఈజ్ లాస్ట్ డిజిట్. 4 ఏంటండి, 4 ఏంటి లాస్ట్ 2 డిజిట్స్. 8 ఏంటి లాస్ట్ 3 డిజిట్స్. 16 ఏంటి లాస్ట్ 4 డిజిట్స్. ఓకే 2 4 6 8 ఎందుకు అలా రాస్తున్నామంటే ఇది 2 power 1 కదండి, ఇది 2 power 2 కదా, ఇది 2 power 3 కదా, ఇది 2 power 4 కదా. 4 ఉంటే 4 డిజిట్స్, 3 ఉంటే 3 డిజిట్స్, 2 ఉంటే 2 డిజిట్స్. అదే 32 అయితే 32 అంటే 2 power 5 కదా, అంటే 5 డిజిట్స్ చెక్ చేయాలి. సో అలానే 3తో పోతుందా లేదా అని ఎలా చెక్ చేస్తారు.
హౌ కెన్ యూ టెల్ వెదర్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్? 3 టేబుల్లో వస్తుందా రావట్లేదా అని వెళ్ళి చెప్తారు. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 9 అండి, 9 కూడా సమ్మే కదా. సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై, ఈ రెండు ఒక రకంగా ఉంటాయి, ఈ 4 ఒక రకంగా ఉంటాయండి, ఈ రెండు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు మీరు నాకు 5 చెప్పండి. 5 ఏంటి? 5 ఏంటి? క్విక్లీ ఇన్ ద చాట్ బాక్స్. 5 అండి, 5. ఎస్, లాస్ట్ డిజిట్ షుడ్ బి 0. 10 ఏంటి? సారీ, 0 ఆర్ 5. ఇదేమో లాస్ట్ డిజిట్ షుడ్ బి ఓన్లీ 0. లాస్ట్ డిజిట్ షుడ్ బి ఓన్లీ 0. ఓకే, నెక్స్ట్ ఇది అసలు ఇంపార్టెంట్ది, అంటే ఇది చెప్పాను కదా. ఇప్పుడు 7 యూనిట్ డిజిట్ ఇంటూ 2 ఫస్ట్ స్టెప్, ఇది రిజల్టెంట్ నెంబర్ మైనస్ రిమైనింగ్ నెంబర్. ఇప్పుడు అలానే 13కి చెప్పండి, గుర్తుందో లేదో చూద్దాం. 13కి ఎంత ఇంటూ చేయాలి యూనిట్ డిజిట్కి? చెప్పండి క్విక్లీ. 13కి ఎంత చేయాలి? ఎంత ఇంటూ చేయాలి 13కి? చెప్పండి క్విక్లీ. వాట్ ఈస్ ఫర్ 13? ఎస్, ఇట్ ఈస్ ఫర్ 9. వెరీ గుడ్. 13 అంటే యూనిట్ డిజిట్ ఇంటూ 9. సేమ్ స్టెప్, ఇది సేమ్ కవర్ అవుతుంది, రిజల్టెంట్ నెంబర్ మైనస్ రిమైనింగ్ నెంబర్స్. అలానే 17కి యూనిట్ డిజిట్ ఇంటూ 5, రిజల్టెంట్ నెంబర్ మైనస్ రిమైనింగ్ నెంబర్స్. 19 మాత్రం కొంచెం సపరేట్గా ఉంటుంది. 19 మాత్రం సేమ్ ఇలానే యూనిట్ డిజిట్ ఇంటూ 2నే, బట్ ఇది మాత్రం ఇంటూ 2 అనుకోండి. ఇదంతా అవుతుంది రిజల్టెంట్ నెంబర్ ప్లస్ రిమైనింగ్. ఓకే, మొత్తం ఎంటైర్ డివిజిబిలిటీ రూల్స్ మీ ముందు ఉన్నాయి. ఓకే, 11 ఒకటి లేదు. 11 ఈజ్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ ప్లేసెస్ షుడ్ బి 0 ఆర్ 11. 11 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బట్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ 11 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే నాకు ఒకవేళ 36 చెక్ చేయాలంటే ఏ నెంబర్స్తో చెక్ చేస్తారు? 4 and 9. ఎందుకంటే 4 టేబుల్లో పోవాలి, 9 టేబుల్లో రావాలి. ఒకవేళ 99 అయితే 9 and 11 చెక్ చేస్తారు. ఇది చెప్పండి, 72 అయితే ఏ నెంబర్ చెక్ చేయాలి? 72 అయితే ఏ నెంబర్ చెక్ చేయాలి? క్విక్గా చెప్పండి. 72 అయితే ఏ నెంబర్ చెక్ చేయాలి? 72. ఎస్, ఇట్ ఈస్ 8 and 9. 8 9 72 కదా. 8 and 9. వెరీ గుడ్ సాహితి, వెరీ గుడ్ హిరణ్మయ్. 72 అయితే 8 and 9. జనరల్గా ఇప్పుడు ప్లెయిన్గా ఇలా ఇవ్వకుండా ఒకసారి 36 అంటాడు, అప్పుడు 4 9 చెక్ చేయాలి. అప్పుడు 72 ఎక్కువ సార్లు అడిగారండి. ఇప్పుడు మీరు లాస్ట్ పేపర్స్ తీస్తే ఒక నెంబర్ ఇస్తాడు, XYలు పెడతాడు, 72తో పోతుందా లేదా చూస్తారు. అవి మనం యాక్చువల్ క్వశ్చన్స్లో చూద్దాం. ఓకే, యాక్చువల్ క్వశ్చన్స్ విల్ సాల్వ్ ఫ్రమ్ ద హ్యాండ్ అవుట్. సో ఇది డివిజిబిలిటీ రూల్స్. I know it is a bit boring, but what do you call, this has to be learned. ఈ నెంబర్ సిస్టమ్ అలానే ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు నో పర్ఫెక్ట్లీ ద నెంబర్స్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒక ఫన్ టాపిక్ నేర్చుకుందాం. what do you call it as డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్. ఇది యాక్చువల్గా మీకు ఇది ఒకటి నేర్చుకుందాం. Now what is the time? 8:05, right? Let's see. ఇది కంప్లీట్గా నేర్చుకుందాం అండి. I need your 15 minutes or so. Very very important chapter as well. I have already put this chapter in one of the playlists. కావాలంటే అది సపరేట్గా వెళ్ళి కూడా చూడొచ్చు. So what is decimal to fraction conversion?
వాట్ ఈస్ డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్. డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ ఎలా చేస్తారు చూద్దాం. ఇప్పుడు నా దగ్గర నేను డెసిమల్స్ ఏ రకాలు ఉన్నాయన్నాను, టర్మినేటింగ్ ఒకటి, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ ఒకటి, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ కదా. ఇప్పుడు నార్మల్గా ఈ 0.3 అంటే మనం 3/10 అని రాయొచ్చు. ఓకే, 0.3 అంటే 3/10 అని రాయొచ్చు. లేదా 0.56 అంటే మనం 56/100 అని రాయొచ్చు. లేదా 1.375 అంటే మనం 1375/1000 అని రాయొచ్చా? ఎందుకు? డెసిమల్ తర్వాత ఎన్నైతే డిజిట్స్ ఉంటాయో అన్నే నెంబర్ ఆఫ్ జీరో షుడ్ బి ఇన్ ద డినామినేటర్. అలానే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉండాలండి? 2 జీరోస్ ఉండాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉండాలి? ఒకటే జీరో ఉండాలి. బట్ ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగితే, సపోజ్ ఇలా క్వశ్చన్ అడిగాను అనుకోండి, 0.66666 సో అని అన్నా అనుకోండి, దీన్ని నేను P/Q ఫామ్లో రాయొచ్చా రాయలేనా? P/Q ఫామ్లో రాయగలుగుతానా రాయలేనా? చెప్పండి ఒకసారి చాట్ బాక్స్. కెన్ ఐ రైట్ ఇట్? డైరెక్ట్గా రాయొచ్చా రాయగలనా రాయలేనా ఇది చెప్పండి. కెన్ ఐ రైట్ ఇట్ ఆర్ నాట్? నో. ఎందుకండి? ఎందుకు రాయలేను? ఎందుకంటే ఎన్ని జీరోలు పైన పెట్టాలో తెలీదు, ఎన్ని నెంబర్ ఆఫ్ 6లు పైన పెట్టాలో తెలీదు, ఎన్ని జీరోస్ కింద రాయాలో తెలియదు. అందుకే కదా మనం రాయలేండి. బట్ యూ కెన్ స్టిల్ కన్వర్ట్ దిస్ ఇంటూ P/Q ఫామ్. ఐ విల్ టెల్ యూ ద షార్ట్ కట్ యాజ్ వెల్. బట్ లెందీ మెథడ్ కూడా ఒకసారి నేర్చుకోండి. షార్ట్ కట్ కూడా రాస్తాను, బట్ ట్రై టు టేక్ ఇట్ ద లెందీ మెథడ్ యాజ్ వెల్. ఒకవేళ షార్ట్ కట్ మర్చిపోయినట్టయితే యూ హ్యావ్ టు నో ద ప్రాసెస్ యాజ్ వెల్. చూడు, దీన్ని y అందాం. ఓకే, దీన్ని y అందాం. y ఈజ్ ఈక్వల్ టు 0.66666 అండి. నేను ఏం చేస్తానంటే దీన్ని 10తో మల్టిప్లై చేస్తాను. ఏమవుతుంది? ఇరువైపులా 10తో మల్టిప్లై చేస్తాను. I will multiply both 10 on both sides. So it would be 10y is equal to 6.666666 so on. సో ఈ రెండింటిని ఏం చేస్తానంటే మైనస్ చేస్తాను, మైనస్ పెడతాను. ఇప్పుడు 10yలో నుంచి y తీసేస్తే ఎంత అవుతుంది? 9y అవుతుంది కదా. 6లో నుంచి 0 తీసేస్తే ఎంత అవుతుంది? 6 అవుతుంది. అంటే y వాల్యూ ఎంత అవుతుంది? 6/9 అవుతుంది. దిస్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 2/3. ఓకే, బట్ 6/9 ఉంచినా ఏం కాదు. ఏం చేశాను? ఒక 10 మల్టిప్లై చేశాను. ఎంత అవుతుంది? 10y అవుతుంది. ఈ 6ని ఇక్కడ రాశాను. సో సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ని నేను సబ్ట్రాక్ట్ చేశాను. చేస్తే ఏమవుతుంది? 10yలోంచి y పోతే 9y మిగులుతుంది. 6లోంచి 0 పోతే 6 మిగులుతుంది. అంటే y వాల్యూ ఎంత అవుతుంది? 6/9 అవుతుంది. అర్థమైందా? అలానే ఇప్పుడు సపోజ్ ఇలా ఉంటాను, y ఈజ్ ఈక్వల్ టు 0.323232. అసలు ఎందుకు రాయలేమన్నారు? ఓన్లీ ఆ రిపీటింగ్ పార్ట్ ఉంది కాబట్టి. ఆ రిపీటింగ్ పార్ట్ తీసేయడమే మన మోటో. ఆ రిపీటింగ్ పార్ట్ని ఎలా తీసేస్తారు? ఇక చూడండి, ఇక్కడ మైనస్ పెట్టినప్పుడు ఈ రిపీటింగ్ పార్ట్ మొత్తం పోతుందా లేదా? వీడికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే ఈ రిపీటింగ్ పార్ట్ మొత్తం పోతుంది కదా. మొత్తం పోతే డైరెక్ట్గా యూ విల్ హ్యావ్ ఓన్లీ వన్ సింగిల్ నెంబర్. డైరెక్ట్లీ యూ కెన్ డూ ఇట్. అంటే నాకు 0 పక్కన ఏ నెంబర్స్ ఉండకూడదు. 0 పక్కన ఏ నెంబర్స్ ఉండకూడదు అంటే ఈ రిపీటింగ్ పార్ట్ని తీసేయాలి. ఎలా తీసేస్తాము అంటే ఒకసారి చూడండి, దీని ఇంటూ 100 అని రాసాం అనుకోండి, ఎంత అవుతుంది? 100y అవుతుంది. 100y ఈజ్ ఈక్వల్ టు 32.323232 సో ఆన్. ఓకే, 32.323232 సో ఆన్. సో what I'll do is I'll put minus here. అంటే ఈ మొత్తం 3 పోతాయి. ఇక్కడ 32 ఉన్నాయి, ఇక్కడ 32 ఉన్నాయి. సో 99y ఈజ్ ఈక్వల్ టు 32/32. y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 32/92. బట్ దీనికి ఇంత చేయాలా అంటే అవసరం లేదండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగితే మీరు 1 సెకండ్లో పెట్టాలి. ఎలా పెడతారనేది చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ ఏమన్నాను? y ఈజ్ ఈక్వల్ టు 0.6666 అన్నాను. షార్ట్ కట్ చెప్తాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ట్రై టు పేస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. ఒకసారి అర్థమైతే డైరెక్ట్గా పెట్టేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం రిపీట్ అవుతుంది? ఏ నెంబర్ రిపీట్ అవుతుంది? 6 రిపీట్ అవుతుంది కదా. 6 పైన రాస్తాను. ఓకే, ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? ఓన్లీ 1 నెంబర్ ఈజ్ బీయింగ్ రిపీటెడ్, రైట్? ఒక్క నెంబర్ మాత్రమే రిపీట్ అవుతుంది కదా, అది 6 మాత్రమే రిపీట్ అవుతుంది కదా. ఫర్ ఎవ్రీ రిపీటెడ్ నెంబర్కి మీరు ఒక 9 రాస్తారు.
ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి ఒక 9 డినామినేటర్లో రాస్తాను. ఒకవేళ 2 రిపీట్ అవుతాయి 2 9లు రాస్తాను. ఒకవేళ 3 నెంబర్స్ రిపీట్ అవుతాయి 3 9s రాస్తాను. అర్థమవుతుందా? ఒకవేళ నాకు ఒక నెంబరే రిపీట్ అవుతే దట్ రిపీటెడ్ పార్ట్ ఐ విల్ రైట్ ఇన్ ద న్యూమరేటర్. నా హౌ మెనీ నెంబర్ ఆఫ్ 9s ఐ హ్యావ్ టు రైట్ మీన్స్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ బీయింగ్ రిపీటెడ్. ఎన్ని నెంబర్స్ అయితే రిపీట్ అవుతున్నాయో అన్ని 9s నేను రాస్తానండి. అలానే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏం రిపీట్ అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 0.323232 అన్నాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 32 అవుతుంది. 32 బై ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, 3 రిపీట్ అవుతుంది 2 రిపీట్ అవుతుంది కదా, అంటే 2 9s యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద డినామినేటర్. అంతే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి చాట్ బాక్స్లో, ఇప్పుడు చెప్పండి y ఈజ్ ఈక్వల్ టు 0.324324. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 324 బార్ అని కూడా రాయొచ్చు. ఈ రెండు ఒకటండి, బార్ దేని మీద ఉంటే అన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయని. దీని ఆన్సర్ చెప్పండి ఒకసారి. ఏంటి ఆన్సర్? వెరీ గుడ్, 324/999. ఓకే, 324/999. y ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 0.535353 అన్నాను అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? క్విక్లీ టెల్ మీ. యా 53/99. 53/99. అలానే ఒకసారి 0.444444 అని రాస్తే ఏంటిదండి ఆన్సర్? అదే చేయకూడదు. ఒకసారి చూడండి, అది యాక్చువల్గా ఏంటి 4/9, 44 కదా. నేను కావాలనేది 44 అని చదివాను, అది యాక్చువల్ 4 మాత్రం రిపీట్ అవుతుంది కదండి. సో ఏమవుతుంది ఆన్సర్? 4/9. అయినా ఎగ్జామ్లో ఇస్తే తప్పు చేయర్లేండి, ఎందుకంటే 4 మాత్రమే చదువుతారు, అలా 44 అని చదవరు కదా. సో 4/9 ఈజ్ ద ఆన్సర్. క్లియర్? 4/9 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 1. ఓకే, మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 1కి ఎక్స్టెన్షన్ అండి. ఇప్పుడు సపోజ్ ఇప్పటిదాకా మనం చూసినవన్నీ ఇక్కడ 0 పాయింట్, అక్కడ 0 పాయింట్, ఇక్కడ 0.324, ఇక్కడ 0.53, 0.4 అని ఉంది. ఒకవేళ నాకు ఇలా అన్నారనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 1.323232 అన్నాను అనుకోండి. ఇప్పుడు దీనికి ఎలా చేయొచ్చు? దీనికి 2 వేలు అండి. షార్ట్ కట్స్లోనే 2 వేస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు 0 పాయింట్ వస్తేనే నాకు ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. లెందీ మెథడ్ చేయొచ్చు, దీనికి 3 మెథడ్స్ ఉన్నాయి, బట్ అవసరం లేదు, షార్ట్ కటే చూద్దాం డైరెక్ట్గా. ఒకసారి చూడండి, దీన్ని ఇలా రాయొచ్చా? నేను 1 + 0.32 అని రాయొచ్చా? ఇక్కడ నుంచి నాకు తెలుసా తెలీదు? తెలుసు. ఇప్పుడు ఏమవుతుంది? 1 + 323232 అంటే 32/99 అని రాయొచ్చా? సో అంటే ఏం రాయొచ్చు? 99 + 32 అంటే 131/99 అని రాయొచ్చు. దిస్ ఇస్ మోడల్ నెంబర్ 2. దీనికి ఇంకో షార్ట్ కట్ కూడా చెప్తాను, అర్థమైందా? 1.323232 అంటే ఏం రాయొచ్చు? 1 + 0.323232 అని రాయొచ్చు. 1 + 32/99 అంటే ఏం రాయొచ్చు అండి? 139 ఎల్సిఎం తీసుకోండి. 99 + 32/99 కదా. ఇందాక మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి చూసాం కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏం చూస్తారు? 99 + 32/99 అవుతుంది, 131/99 అవుతుంది. అలానే y ఈజ్ ఈక్వల్ టు, దీనికి షార్ట్ కట్ ఒకటి చూద్దాం. ఇప్పుడు ఇదే నెంబర్ తీసుకుంటాను, 1.323232 కదా. ఎక్కడి నుంచి రిపీట్ అవ్వడం స్టార్ట్ అయింది? 2 నుంచి రిపీట్ అవ్వడం స్టార్ట్ అయింది. రిపీట్ అంటే అర్థం ఏంటండి? రిపీట్ అంటే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ ఉన్నది మళ్ళీ ఇంకోసారి వస్తే రిపీటేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 32 ఉంది, మళ్ళీ ఇంకోసారి వస్తుంది అంటే 2 నుంచి రిపీట్ అవుతుంది. 132 ముందు రాయండి, పాయింట్ తీసేయండి, 132 ముందు రాయండి. రాసిన తర్వాత ఈ 1 ఉంది చూసారా, దీన్ని మైనస్ చేయండి. యూ హ్యావ్ టు రిమూవ్ ద థింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డెసిమల్. ఓకే, దాని పక్కన ఏముందో అది రాయండి, మైనస్ చేయండి. బై హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? ఆన్సర్ ఏమవుతుందండి? 131/90.
ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు సపోజ్ ఇలా ఉందండి, 6.484848 ఉంది. ఏం చేయమన్నాను, సింపుల్గా 648 రాయండి. ఓకే, అక్కడ దాకా రిపీట్ అవుతుంది కాబట్టి మైనస్ ఏం రాయాలి, 6 రాయాలి బై 99. ఓకే, ఎంత అండి అది, 642/99. 642/99. ఓకే, ఒకటి ఇస్తాను, చేస్తారా? ట్రై టు డూ ఇట్. 0 పాయింట్ ఎందుకు మనకి 9.535353. సో చెప్పండి ఆన్సర్ ఏంటి దీనికి, క్విక్లీ ఆన్సర్ చెప్పండి. 9.535353. 9.535353. 9.535353. 944/99. Very good, Shweta. Very good. Okay, 9.953 minus 9/99. ఎంత అవుతుంది, 944/99. 944/99. ఓకే, వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ ఇది చేయండి ఒకసారి. 4.757575 సో ఆన్. చెప్పండి ఫాస్ట్గా. 4.757575 సో ఆన్. హౌ కెన్ యూ రైట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్? ఎలా రాయగలుగుతారు చెప్పండి. ఎస్, వెరీ గుడ్ శ్వేత అండ్ సాహితి, వెరీ వెరీ గుడ్. ఇట్ ఈస్ 471 అండ్ అంకిత 2, 471/99. 475 minus 4/99 ఎంత అవుతుందండి ఆన్సర్? 471/99. One last question in this model, one last question. 7.124 సో ఆన్. చెప్పండి ఫాస్ట్గా. 7.124 లేకపోతే దీన్ని 7.124 బార్ అనొచ్చు. దీనికి ఆన్సర్ ఎంత? 7.124 బార్. క్విక్లీ చెప్పండి. 7.124 ఏమవుతుంది? సెవెన్ 113 7.117. 7.124 minus 7/999 ఎంతండి? 7.117. ఎస్, వెరీ గుడ్ శ్వేత అండ్ హిరణ్మయి, యూ హ్యావ్ ఆన్సర్డ్ ఇట్ యాజ్ కరెక్ట్. 7.117. ఒక్క 3 minutes అండి, మనం ఏం చేద్దామంటే ఇంకొక మోడల్ మాట్లాడదాం. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ మోడల్ నెంబర్ 2 యాజ్ వెల్. మోడల్ నెంబర్ 2 కూడా మీకు అర్థం అయి ఉంటుంది. సో మోడల్ నెంబర్ 1 ఏంటి, డైరెక్ట్గా నేను ఇలా చెప్పాను కదా, హౌ మెనీ నెంబర్ ఆఫ్ నైన్స్ షుడ్ బి దేర్, దట్ విల్ బి డిసైడెడ్ బై నెంబర్ ఆఫ్ నంబర్స్ రిపీటింగ్ ఇన్ ద డెసిమల్. అలానే ఒకవేళ 1తో కానీ 3తో కానీ 7తో కానీ 9తో కానీ స్టార్ట్ అవుతాయి, యూ హ్యావ్ టు మైనస్ దట్ వన్ అండ్ యూ కెన్ డూ దిస్ వన్ అండ్ పుట్ నెంబర్ ఆఫ్ నైన్స్ యాజ్ వెల్. బట్ ఇప్పుడు థర్డ్ మోడల్ కూడా ఈ మధ్య అడుగుతున్నారు. మోడల్ నెంబర్ 3, టైప్ నెంబర్ 3. లెట్స్ సే టైప్ నెంబర్ 3. టైప్ నెంబర్ 3. టైప్ నెంబర్ 3 ఏంటి? టైప్ నెంబర్ 3 ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి, 0.166. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ డెసిమల్ తర్వాత రిపీట్ అయినాయి. మోడల్ నెంబర్ 1 అన్నా అవ్వండి, 2 అన్నా అవ్వనివ్వండి. ఒకసారి చూడండి కావాలంటే. ఇప్పుడు ఫస్ట్ ఇదే కదా చూసింది, 0.6. పాయింట్ తర్వాత అన్ని రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఈ నెంబర్ చూడండి, 0 పాయింట్ తర్వాత అన్ని రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత అన్ని, ఇక్కడ 1 పాయింట్ అయినప్పటికీ పాయింట్ తర్వాత అన్ని రిపీట్ అవుతూనే ఉన్నాయి. 3 రిపీట్ అవుతుంది, 2 రిపీట్ అవుతుంది. బట్ ఇప్పటి నుంచి ఈ క్వశ్చన్ నుంచి ఇక్కడ రిపీట్ అవ్వట్లేదు చూడండి.
ఈ క్వశ్చన్లో మాత్రం రిపీట్ అవ్వట్లేదు, 1 రిపీట్ అవ్వట్లేదు, మిగతా అన్ని రిపీట్ అవుతుంది. వీటిని ఎలా చేయొచ్చు అంటే ఒకసారి ప్రూఫ్ చూద్దాం. నేను షార్ట్కట్ చెప్తాను వెంటనే, ఒకటే దానికి ప్రూఫ్ చూద్దాం. ఫస్ట్ 10తో మల్టిప్లై చేస్తానండి. ఎంత అవుతుంది? 10y అవుతుంది. ఎంత అవుతుంది అది? 1.666 అవుతుంది. ఇప్పుడు నేను ఒకవేళ మైనస్ చేస్తే, ఒకవేళ ఈ రెండు నెంబర్స్ని తీసేస్తే 10y తర్వాత ఏమొస్తుంది? y. 10yలోంచి y తీసేస్తే ఎంత వస్తుంది? 9y వస్తుంది. 1లోంచి 0 తీసేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. బట్ ఇక్కడ 6 - 1 ఎంత? 5. నేనేమన్నాను? ఆర్ మెయిన్ మోటో ఇస్ టు ఎలిమినేట్ ఎవ్రీ డిజిట్ ఆఫ్టర్ ద డెసిమల్. Our motto is to eliminate each and every digit after the decimal only. Then you will get the correct answer. Otherwise you will not get the correct answer. మరి ఇక్కడ పోలేదు కదా, ఎలా చేస్తాం? ఏం చేస్తానంటే మళ్ళీ 10తో మల్టిప్లై చేస్తాను. ఎంత అవుతుంది? 100y is equal to 16 - 66666 so on. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు మైనస్ చేస్తాం. ఏమవుతుంది? 100yలోంచి 10y తీసేయండి. ఎంత అవుతుంది? 90y is equal to 16 - 1 ఎంత? ఇప్పుడు అన్నీ పోయాయా? ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15/90. 15/90 అంటే 15 1 15 6 ఆన్సర్ ఏమవుతుంది? 1/6. బట్ అది అవసరం లేదు, 15/90 అనేది గుర్తుండాలి. అసలు ఇంత గుర్తుంటుందా ఎగ్జామ్లో? గుర్తుంటుందా? చెప్పండి, చాట్ బాక్స్లో చెప్పండి ఒకసారి. గుర్తుంటుందా? షార్ట్ కటే కావాలా? గుర్తుంటుందా? ఐ డోంట్ థింక్ సో. సో ఒకసారి షార్ట్ కట్ చూద్దామండి. ఇప్పుడు 0.1666 కదా, 0.1666. ఇప్పుడు ఏం చెప్తానంటే ఎక్కడి నుంచి రిపీట్ అవుతుంది? ఈ 6 నుంచి రిపీట్ అవుతుంది. అక్కడ దాకా న్యూమరేటర్లో రాయండి. ఓకే, 16 యూ రైట్ ఇన్ ద న్యూమరేటర్. వాట్ ఈజ్ నాట్ రిపీటింగ్ ఇన్ దట్? 1 is not repeating in that, right? 1 తీసేయండి. How many numbers are repeating? One number is repeating, right? So ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి 9 will take. How many numbers are not repeating? One number is not repeating, so I'll take 1 0. For every repetition we'll take 1 9. For every non-repetition you have to take 1 0. ఒకవేళ నెంబర్ రిపీట్ అవుతున్నట్లయితే మనం డినామినేటర్లో ఒక 9 తీసుకుంటాం ఫర్ ఎవ్రీ నెంబర్. అదే రిపీట్ అవ్వనప్పుడు ఏం తీసుకుంటాం? ఒక 0 తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, 1 డెసిమల్ తర్వాత ఇక్కడ 1 ఇందాక ఉంది కదా, ఎందుకు 0 తీసుకోవద్దు అనకండి. డెసిమల్ తర్వాత ఒకవేళ రిపీట్ అవుతేనేమో 9, డెసిమల్ తర్వాత రిపీట్ అవ్వకపోతేనేమో 0. అర్థమవుతుందా? డెసిమల్ తర్వాత చూడాలి. ఓకే, సో ఫర్ ఎవరీ ఇప్పుడు 16 వరకు న్యూమరేటర్లో రాశాను, -1 చేశాను బై ఎంత? ఫర్ 6 is repeating, right? I will taking 1 9. 1 is not repeating, right? I will take 1 0. ఓకే, 90. ఇప్పుడు ఇది చెప్పండి ఒకసారి. ఇది కూడా నేనే చేస్తాను. y ఈజ్ ఈక్వల్ టు 0.1545454 సో ఆన్. చూడండి ఎక్కడి నుంచి రిపీట్ అవుతుంది అది. జస్ట్ గివ్ మీ 1 minute. యా 54 నుంచి రిపీట్ అవుతుందండి. సో ఐ విల్ టేక్ 154 and what I have to do? minus 1 by how many numbers are being repeated? 2 numbers are repeating, so 9 9. How many numbers are not being repeated? 1 0. Okay, 2 numbers రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 9s తీసుకున్నాను. ఒక నెంబర్ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఒక 0 తీసుకున్నాను. వాట్ ఈస్ ద ఆన్సర్? 153/9.
153 ఆల్సో విల్ గో ఇన్ 9 టేబుల్. క్యాలిక్యులేషన్ అనేది ఆప్షన్ని బట్టి చేస్తామండి, ఒకవేళ ఇలానే ఇస్తే అవసరం లేదు. ఇది చేయండి, చాట్ బాక్స్లో చేయండి. y ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ క్వశ్చన్ ఒకసారి అంతా రీక్యాప్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 0.7696969 సో ఆన్. చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. 0.7696969 so on. 0.7696969 so on. Let's see who will answer in the comment box first. Shweta told it as 762. Are you sure? Yes, it is correct. 762 by 990. 769 minus 7 by 990. So ఎంత అవుతుందండి? 762 by 990. 762 by 990. Very good. 762 by 990. ఇంకొకటి ఇస్తాను, డూ ఇట్ వెరీ వెరీ ఫాస్ట్. 0.5 కొంచెం పద్ధతి ఇస్తాను. 5412 సో 5412 సో ఆన్. చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది? కొంచెం పెద్దదే చేయొచ్చు, బట్ ఎంతండి ఆన్సర్ క్విక్లీ. 0.541212 సో ఆన్. కాదండి, 5407 కాదు. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఎక్కడి నుంచి రిపీట్ అవుతుంది? 12 నుంచి రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు 5412 లోంచి ఏం తీసేయాలి? అది మర్చిపోకండి. ఏం తీసేస్తారు? 54ని తీసేయాలి, అవునా కదా? 54ని తీసేయాలి బై హౌ మెనీ నెంబర్స్ ఆర్ బీయింగ్ రిపీటెడ్? ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 2 నెంబర్స్. 2 9s పెడతారు. ఎన్ని నెంబర్స్ రిపీట్ అవ్వట్లేదు? 2 నెంబర్స్ రిపీట్ అవ్వట్లేదు, 2 zeros పెడతారు. దిస్ ఈజ్ ద ఆన్సర్. 5407 ఎలా వచ్చింది? 12 నుంచి 54 తీసేస్తే రాదు కదా, అవునా కదా? 9900 is correct. 9900 is correct. Very good. లేదండి, వచ్చేదాకా చేద్దాం. ఇంకో క్వశ్చన్ చేద్దాం. I will promise you this is the last question and we'll recap and we'll leave. Okay. y is equal to కొంచెం చిన్న నెంబర్ ఇస్తాను. 2366. సరే ఒక్క నిమిషం, సరే ఇక్కడే తీద్దాం. 23 let's say 676767. ఇది చేయాలండి, చేస్తేనే ఇంటికి వెళ్దాం. సరే చేస్తేనే ఆపేద్దాం క్లాస్. 0 point y is equal to 0.6236767. చెప్పండి ఫాస్ట్గా. 0.23676767. ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంటికి ఎలా వెళ్తాం? ఓకే. 0.2367 బార్, రైట్? హౌ టు డూ దిస్ వన్? 2367 లోంచి ఏం తీసేయాలి? 23 తీసేయాలి. ఎందుకు తీసేయాలి? దాట్ ఈస్ ద నాట్ రిపీటింగ్ పార్ట్. సో 99 and 00. సో 2344 by 990. Yes, very good Shweta and Sahiti. Very good. Clear? Yes. So thank you so much, and we'll try to recap first. Please do subscribe to our channel and please like and share the video.
for the students who are preparing for the government jobs. It will help us and to them as well. Okay, చూడండి, I told you the number system weightage is 3 questions out of 25, right? So very important chapter. ఇంకా అవ్వలేదండి. This is just the part 1 of the number system. Tomorrow we'll discuss something very important, unit digit factorization and number of trailing zeros, what are the formulae, sum of n numbers, sum of n natural numbers and all this we'll discuss tomorrow. Reminder theorem అనే ఒక కాన్సెప్ట్ ఉందండి, అది కూడా we will discuss it tomorrow. Okay, so let's see number system. Decimal number system lo real numbers, composite numbers, rational numbers, irrational number, decimals, all these are there. And మనం fractions లో improper fraction, proper fraction, mixed fraction, integers లో number line వేసాం. These we call it as p by q form, rational numbers, right? irrational numbers అంటే సర్ట్స్ కదా, √2, √3, √2. అండ్ డెసిమల్స్లో మనం మాట్లాడింది అయితే టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్. అండ్ ఇంటీజర్స్లో చూస్తే మనం న్యాచురల్ నెంబర్స్ చూసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 0 నుంచి ఇన్ఫైనైట్ అయితే హోల్ నెంబర్స్ అని, 1 నుంచి ఇన్ఫైనైట్ అయితే న్యాచురల్ నెంబర్స్ అని. అండ్ వీ హ్యావ్ సీన్ న్యాచురల్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ 1 అని. ఆల్ దిస్ వీ హ్యావ్ సీన్. అండ్ వీ వెంట్ విత్ డివిజిబిలిటీ రూల్స్ ఫ్రమ్ 2 to 19. వెరీ ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్స్. ఒకవేళ నెంబర్ సిస్టంలోంచి ఆ 3 క్వశ్చన్స్లో క్వశ్చన్స్ వస్తే, 3 క్వశ్చన్స్ వస్తే డెఫినెట్లీ 1 క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ వన్ ఓన్లీ. సో మెనీ చాప్టర్స్ విల్ బి దేర్, ఆల్మోస్ట్ 10 సబ్ టాపిక్స్ ఉంటాయండి. అందులో పక్కా క్వశ్చన్ అంటే ఇందులోంచి వస్తుంది. ఓకే, 2, 3, 5, 4, 5, 7 ఆల్ దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్? విల్ డైరెక్ట్లీ సీ ద సమ్మరీ. 11 చూసారు కదా, 11 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ షుడ్ బి 0 or 11. I have taken a couple of examples and you can see it should be, difference should be 0 or 11. 0 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. నెక్స్ట్ అండి సమ్మరీ చూద్దాం డైరెక్ట్గా. 2, 3, 2, 4, 8, 16 ఒక రకంగా ఉంటుంది. 32 ఆల్సో విల్ ఫాల్ ఇన్ ద సేమ్ కేటగిరీ. 3 and 9 ఒక రకంగా ఉంటుందండి, సమ్ ఆఫ్ డిజిట్స్ 2. 5, 10 ఒక రకంగా ఉంటుంది. 7, 13, 17, 19 ఒక రకంగా ఉంటాయి. యూనిట్ డిజిట్ ఇంటూ 2 steps ప్రాసెస్ ఉన్నాయి కదా ఇది. ఓకే, సో 36 అంటేనేమో 4 and 9, 99 అంటేనేమో 9 and 11, 72 అంటేనేమో 8 and 9. సో యూ అప్లై ద సేమ్ థింగ్స్. ఎనీవే విల్ సీ దిస్ ఇన్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్. We have seen model number 1, model number 2 and model number 3. So this is very important. Please take it as a note. ఏంటంటే ఫర్ ఎవ్రీ, ఇప్పుడు గుర్తుంటే బాగానే, తర్వాత కొంచెం కష్టం అవుతుంది. సో నోట్స్ రాయాలి అంటే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి, నోట్స్ నీట్గా రాయండి. ఓకే, నోట్స్ రైటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు రివిజన్ అనేది లేకపోతే మీరు ఎంత చదివినా వేస్ట్ అవుతుంది. మనం చదివేది ఒకటే రోజు కోసం అండి, ఇన్ఫ్యాక్ట్ 2 days, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, రైట్? ఈ 2 రోజులు గుర్తుండి చాలు మనకి. ఇవన్నీ ఈ 2 రోజులు గుర్తుండాలి అంటే రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఫర్ ఎవ్రీ రిపిటేషన్ యూ హ్యావ్ టు టేక్ 1/9 and for every non repetition you have to take 1/0. So that is it guys. I hope you like this session. Thank you so much. Thank you, and we'll meet again tomorrow at the same time. Thank you so much. Thank you.